హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే సాధారణంగా మనం ఊహించిన అత్యంత క్రూరమైన నేరాల్లో ఒకటి. ఈ నేరం మన సమాజానికి ఎంతో దూరంగా ఉన్నట్టు కనిపించినా నిజానికి ఇది మన చుట్టూ జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆధునిక కాలంలో దాస్య జీవితం లాంటిది. ఇప్పుడు మనతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వైవర్ మిస్ లత గారు ఉన్నారు. ఆవిడతో కొంచెం మాట్లాడదాం. హలో మిస్ లత, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాది దగ్గర ట్రాప్ అయి కాంపన్సేషన్ వరకు ఇస్తున్నారు. అండ్ హర్యానాలో అన్ని స్టేట్స్ కన్నా తక్కువ 50,000 వరకు ఇస్తున్నారు. సో తర్వాత వాళ్ళ రీహాబిలిటేషన్ కి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేందుకు కూడా గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. IAS officer Ms. Subhashini garu has dealt a lot of cases on human trafficking. Let's talk. హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు ఎవరికి తెలియకుండా ఉండడానికి, ఇంకా వాళ్ళు ఎలా చేస్తారు, వాట్ ఇస్ ద మోటివ్ బిహైండ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫికర్ స్ట్రాంగ్ ట్రస్ట్ తెచ్చుకుంటారు. మంచి జాబ్ ఇస్తున్నట్టు, మంచి మ్యారేజ్ అందిస్తున్నట్టు, మంచి ఆఫర్స్ ఇస్తున్నట్టు, దెన్ వాళ్ళు ఎక్స్ప్లోయిట్ చేస్తారు. ఈ ట్రాఫిక్ అయిన పీపుల్ని, ఉమెన్ని ఎలాంటి పనుల్లో యూజ్ చేసుకుంటారు, ఎలాంటి పనుల్లో పెడతారు వాళ్ళని? ఫస్ట్లీ సెక్స్ లవరీ అంటే బ్రోతల్స్కి పంపిస్తారు. డొమెస్టిక్ సర్విట్యూడ్ అంటే పని చేయించుకుంటారు. మ్యారేజ్ ట్రాఫికింగ్ కొన్ని కేసెస్లో అయితే ఆర్గన్స్, బ్రెయిన్, బాడీ పార్ట్స్ సెపరేట్ చేసి వాటి నుండి బెనిఫిట్స్ పొందుతారు. ఇంకొన్ని కేసెస్లో క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్స్ మంచి రోల్ని ప్లే చేస్తుంది. ఎప్పుడైతే నేచురల్ కలామిటీస్ వచ్చి అన్ని కోల్పోతారో అలాంటి వారిని ట్రాప్ చేసి బెటర్ జాబ్ ఇస్తామని చెప్పి తీసుకుని వెళ్తారు. వాళ్ళ ఫ్యామిలీ స్టార్టింగ్లో 2-3 months మనీ బాగానే పంపిస్తారు ఇంటికి. ఆ తర్వాత నో కాల్స్, నో లెటర్స్, ఇంకా వాళ్ళ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్లో ఉంటాయి. అప్పుడు పేరెంట్స్కి అర్థమవుతుంది దర్ చిల్డ్రన్స్ ఆర్ ట్రాప్డ్ అని. ఈ రోజుకి కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటారా? అబ్సల్యూట్లీ. పిల్లలు మిస్ అవ్వరు, మిస్ చేస్తారు. అమ్మాయిలు పారిపోయేటట్టు చేస్తారు. పిల్లలు బెగ్ చేపిస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి అదొక్కటే దారి ఉన్నట్టు బ్రెయిన్ వాష్ చేసి మ్యానిపులేట్ చేస్తారు. పాస్ట్ 5 yearsలో మన స్టేట్లో ఎంతమంది ఉమెన్ ఈ ట్రాఫికింగ్ వల్ల మిస్ అవుతున్నారు? వాట్ ఈస్ ద డేటా? లాస్ట్ 5 yearsలో మన స్టేట్ అప్రాక్సిమేట్గా 45,000 ఫీమేల్స్ మిస్ అయ్యారు. 2024 గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ద యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ రిపోర్ట్లో 156 కంట్రీస్లో 2019 to 2024 వరకు 25% ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఇంక్రీజ్ అయ్యారు. వీళ్ళందరూ ఫోర్స్డ్ లేబర్, సెక్సువల్ ఎక్స్ప్లోయిటేషన్ అండ్ ఫోర్స్డ్ క్రిమినాలిటీలో చూస్తున్నాం. Ma'am, what are the ages that are most vulnerable to human trafficking? అన్ని పాపులేషన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ కి వల్నరబుల్, కానీ చిల్డ్రన్, టీనేజర్స్, ఉమెన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు ఈ క్రైమ్ కి డ్యూ టు దర్ ఏజ్, నేవిటీ, కంట్రోల్, సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. మోర్ దెన్ 12 million children exploited through human trafficking. అందులో అప్రాక్స్ 1.7 million చిల్డ్రన్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కి ఫోర్స్ చేయబడ్డారు. ట్రాఫికింగ్ అంటే హడావిడి ఏం జరగదు, క్రైమ్ సీన్ ఏం మనకు కనిపించదు. ట్రాఫికర్స్ కి కొన్ని పవర్స్ ఉంటాయి.
వాళ్ళు వాళ్ళ డేస్ని ఒక నార్మల్ డేలా సెటప్ చేస్తారు, అథారిటీస్ని మేనేజ్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మన కంట్రీలో హై ట్రాఫికింగ్ రేట్ ఉన్న రాజస్థాన్లో చూస్తే 80% విక్టమ్స్ మెన్ ఉంటారు, 20% విక్టమ్స్ ఉమెన్ ఉంటారు. సో ఇలా చూసుకుంటే మేల్ విక్టమైజేషన్ స్టేట్స్ లైక్ రాజస్థాన్, ఢిల్లీ, బీహార్లో చూడొచ్చు మేల్ విక్టమైజేషన్ని. ఆన్ అదర్ హ్యాండ్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లార్జ్ నెంబర్ ఆఫ్ విక్టమ్స్ అంటే 90% ఉమెన్ ఉంటారు. అక్రాస్ ద కంట్రీ ఎన్జిఓస్ హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం పోరాడతారు. విక్టమ్స్ ఆ ట్రాప్ నుండి బయటపడిన తర్వాత కూడా లీగల్ ఛాలెంజెసే కాకుండా సోషల్ స్టిగ్మాని ఫేస్ చేయాల్సి వస్తుంది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే విక్టమ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి భయం. ట్రాఫికింగ్లో పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఇంకా బిజినెస్ మ్యాన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల గవర్నమెంట్ వాళ్ళ పట్ల ఇన్సెన్సిటివ్గా ఉంటుంది. విక్టిమ్ యొక్క మెంటల్ స్టేటస్ అనేది పాడైపోతుంది, వాళ్ళు ట్రోమాకు గురవుతారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ లైఫ్ టైం క్యారీ చేయాల్సి వస్తుంది. వాళ్ళు డైలీ లైఫ్ యాక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళు పానిక్ అటాక్స్ ఇంకా యాంగ్జైటీ ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. విక్టిమ్స్కి రేర్గా జస్టిస్ జరుగుతుంది. నాకు తెలిసిన ఒక విక్టిమ్ 6 yearsగా పోరాడుతున్నా సరే తనకి కోర్ట్ నుంచి అనుకూలంగా ఏ మాట కూడా చెప్పలేదు. విక్టిమ్స్ ఇలాంటి వాటిలో న్యాయం కోసం పోరాడాలని అనుకోరు, ఎందుకంటే వాళ్ళు డబుల్ విక్టమైజేషన్ ఫేస్ చేస్తారు కాబట్టి. డబుల్ విక్టమైజేషన్ అంటే దే హ్యావ్ టు ఫేస్ ద పోలీస్, దే హ్యావ్ టు ఫేస్ ద కోర్ట్ అండ్ దే హ్యావ్ టు ఫేస్ ద డిఫెన్స్ లాయర్. అందుకే జనరల్గా ఈ విక్టిమ్స్ అనే వాళ్ళు లీగల్ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వరు. మనం ఈ సమస్యను అరికట్టడంలో భాగస్వాములం అవ్వాలి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఈ నేరాన్ని వెలుగులోకి తీసుకురావడం మనందరి బాధ్యత. ఒక్క ప్రాణాన్ని రక్షించడం సాధ్యమైతే మన ప్రయత్నాలు సఫలమవుతాయి. Let us fight for the world where no one is bought or sold. A world where every person is free to live, dream and thrive. Jai Hind.